జగిత్యాల జిల్లాలో వరి నాట్లు వేసే సమయం దగ్గర పడింది. జిల్లాలో వరి నాట్లు వేసే కూలీల కొరత ఏర్పడడంతో మహారాష్ట్ర, బిహార్, యూపీ రాష్ట్రాల నుంచి కూలీలను తెప్పించుకుంటున్నారు రైతులు. ఏటా కూలీలు దొరకకపోవడంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు వ్యవసాయదారులు. జగిత్యాలలో కూలీల కొరతపై మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. వరి నాట్లు ఊపందుకున్నాయి. కూలీల కొరత ఏర్పడడంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో గతంలో కూడా పలు రాష్ట్రాల నుంచి బిహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, యూపీ నుంచి కూడా కూలీలను తీసుకువచ్చి నాట్లు వేపిస్తున్నారు ఇక్కడి రైతులు. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలంలో రాంభద్రింపల్లి విలేజ్లో ఉన్నాము. ఇక్కడంతా కూడా ఈ మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఇక్కడ వరి నాట్లు వేస్తున్నారు. దాదాపు ఒక 150 మంది నుంచి 200 మంది వరకు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నారు. ఎంత రేట్లకు వరి నాట్లు వేస్తున్నారు, ఇక్కడ ఎంతకు వేస్తున్నారు అని తెలుసుకుందాం. महाराष्ट्र में आया उधर काम नहीं है? हमारे महाराष्ट्र में काम नहीं ज्यादा, तेलंगाना में आया ज्यादा काम है। एक एकरा कितना देता? 5,000 में देता। 21 आदमी हम आया महाराष्ट्र में, तेलंगाना में आया, हम आदमी अलग अलग है। పోయిన సంవత్సరము బిహార్ కూలీలు వచ్చారు. ఇప్పుడు బిహార్ కూలీల ప్లేస్ లో మహారాష్ట్ర కూలీలు వచ్చారు. अब किधर से आया? महाराष्ट्र से। कितना कितना आदमी आया? 21 आदमी है। 17। इधर काम कैसा है? काम अच्छा है इधर। उधर नहीं है? महाराष्ट्र में काम नहीं है? काम है मगर थोड़ा कम है इस साल, मतलब बारिश, हमारे बारिश में काम होता है। अभी इधर नहीं, क्या घर में रहते हैं ना, इसलिए 15-20 दिन का सीजन बोल के इधर आते हैं। उसके बाद ये होने के बाद हमारा घर का काम चालू होता है। हाँ, और तब हम हमारा गांव का करते और मिर्ची का जब सीजन लगता तेलंगाना में मिर्ची तोड़ने जाते। अभी इधर ये होने के बाद हम उधर हमारे महाराष्ट्र में जाके फिर रिटर्न आते, 1-2 दिन घर में रह के। आप कितना दिन हो गया इधर? 25 दिन तक रहते, 20-25 दिन। इधर काम कैसा है? अच्छा है। खाना है इधर अच्छा है? अच्छा है, हम घर से ही लेके आए खाना, इधर बनाते हैं। अभी कैसा आ रहा है इस गाड़ी में? हम ये बुलोरा से आए। एक दिन कितना पैसा कम है? एक दिन का 400-500 पड़ता है एक आदमी का। उधर काम नहीं है महाराष्ट्र में? अभी उधर काम नहीं है, महाराष्ट्र में हम काम करने लिए आए। इधर काम है कैसा है? इधर खेत का काम है, अच्छा काम है, हम खेत में काम करते हैं। अभी इधर 2 साल है ना, 1 साल ही काम करने के लिए इधर आया? 2 साल। రైతు కూడా ఉన్నారు, వాని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు? ఇక్కడ కూలీల కొరత ఉందా ఎట్లా? మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినాం. ఇక్కడ కూలీలు దొరకలేరు, కష్టం అవుతుందని తీసుకొచ్చినాం అంతే. అంటే ఇది ఎన్నోసారి పంట, ఇప్పుడు కూడా తీసుకొస్తారా ఇట్లా? ఈసారి తీసుకొచ్చారా? ఇది దీంతో 3వ పంట, 3 సార్లు తీసుకొచ్చినాం. మంది దొరుకుతుంది, బాగా కష్టం అవుతుంది, అందుకని తీసుకొచ్చినాం. ఎట్లా ఉంది పని వాళ్ళది? ఎట్లా మంచిగా చేస్తురా? ఎట్లా చేస్తారు? మన వాళ్ళకన్నా మంచిగా చేస్తారు, తాత్పరం పని అని మస్తు చేస్తారు పని. అంటే ఖర్చులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి? ఇక్కడ మన దగ్గర ఎక్కువ ఖర్చు ఉందా, వాళ్ళకి ఎట్లా? వీళ్ళ ఖర్చు వాళ్ళకన్నా మనకు ఒకటే, అంత ఖర్చు ఒకటే, కానీ వీళ్ళు మంచిగా చేస్తారు, తాత్పరం చేస్తారు అంతే. ఖర్చు ఒకంతనే వస్తుంది. వీళ్ళు ఎకరాకి ఎంత తీసుకుంటున్నారు? 5,000. మన దగ్గర మన దగ్గర అంటే అది మనకు గుర్తలేదు. ఒక మనిషికి 400-500 తీసుకుంటారు, 600 అయితే ఒక పెరుగుతాయి. ఆ నారికుడు మన వాళ్ళే, వాళ్ళు నారెక్కుంటారు, నారు వీక్కుంటారు, వాళ్ళు అన్నీ చేసుకుంటారు. ఎకరానికి 5,000. వరి మొత్తం నారు ఇగ్గడం అన్ని కూలి ఖర్చులు వాళ్ళే తీసుకొని 5,000 తీసుకుంటారు. 5,000 తీసుకుంటారు ఎకరానికి మొత్తం వాళ్ళదే. దీనివల్ల లాభం ఉంటుందా రైతుకు? లాభం ఏమి రైతుకు, లాభం అనేది తీసుకొచ్చు. ఈ ఎకరాకి ఇక్కడ వేసారు, వేరే పంటలకు కూడా వేరే వాళ్ళ రైతులు కూడా తీసుకెళ్తారా వీళ్ళను? వేరే వాళ్ళు సుతా తీసుకెళ్తారు, వేరే వాళ్ళ సుతా ఇప్పుడు బుకింగ్ చేసారు ఆల్రెడీ. వాళ్ళ సుతా వేరే బ్యాచ్ వస్తుంది, వాళ్ళు దాదాపు 30 మంది వస్తారు, 30 మంది దాకా వస్తారు. వాళ్ళ బ్యాచ్ సుతా వాళ్ళు రెడీ ఉన్నారు, వాళ్ళ సుతా వేరే గ్రామానికి వెళ్తారు. మొత్తం ఎంతమంది కూలీలు ఇక్కడికి వచ్చారు? ఇతర గ్రామాల నుంచి కూడా ఉన్నారు, సుద్దపల్లి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలా మంది వచ్చినట్లు తెలుస్తుంది. దాదాపు ఇప్పుడు 300 మంది దాకా వచ్చారు, ఇంకొక 150-200 మంది దాకా వస్తారు. వీళ్ళకు ఉపాధి ఒక 2 నెలలు దొరుకుతుందా ఇట్లా నాట్లతో? జనవరి 15 తారీఖు దాకా దొరుకుతుంది కంపల్సరీ. ఒక నెల రోజులట్టు కంటిన్యూ ఉంటుంది పని. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి అక్కడ వెళ్ళిపోతారు. ఇక్కడ కూలీల కొరత ఉండడంతోనే మహారాష్ట్ర నుంచి ఇటు బిహార్, యూపీ నుంచి కూలీలను తెప్పించుకొని గుత్తకు మాట్లాడుకొని వచ్చి ఇక్కడ వరి నాట్లు వేస్తున్నామని చెప్పేసి ఇక్కడ రైతులైతే కోరుతున్నారు. కెమెరామ్యాన్ రాజుతో కలిసి సాగర్, V6 న్యూస్, జగిత్యాల.